మా ఊరేమో అమలాపురం అండి. నా పేరేమో జనగణమనండి. జనగణమన ఇదేం పేరు రాబాయ్, విచిత్రంగా ఉంది. మా నాన్నకేమో విచిత్రంగా దేశభక్తి ఎక్కువండి. నేనేమో చార్మినార్ చూడాలనుకుంటున్నానండి. యాండి చార్మినార్ చూడాలంటే ఎలాగెళ్ళాలండి? చార్మినార్ చూడాలా? చార్మినార్ దగ్గర పో. ఎందుకు వస్తారా బాయ్ దమాగ్ తినడానికి? సరేగానండి, మనలో మనమాట ఇక్కడ కళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? ఓరే నీ అబ్బా, కళ్ళు తాగడానికి మీ ఊరు నుంచి ఇక్కడికి రావాలన్నారా బాయ్? కళ్ళు అంటే ఆకలి కాదండి, కళ్ళండి ఐస్ అండి ఐస్. ఓరే నీ అబ్బా, మనిషిని చూస్తే తింగరోళ్ళు లాగున్నావు, మాటలు చూస్తే తీవ్రవాది లెక్కున్నాయి. కళ్ళేం చేసుకుంటారా బాయ్? కాదండి, మా వందే మాత్రం గారు ఏమన్నాడంటే, ఒరే చార్మినార్ చూడాలంటే 2 కళ్ళు సరిపోవరా, 4 కళ్ళు కావాలి. అందువలన ఓ 4 కళ్ళు చార్మినార్ పట్టుకెళ్ళామనుకోండి, అప్పుడు 4 కళ్ళతో తనివి తీరా చార్మినార్ చూడొచ్చు కదండి. తింగరోడా, నీకు చాలా తెలివి ఉందిరా బాయ్. అవునండి. ఒరే జనగణమన, నీ అంత తెలివైనోడు మన జిల్లాలో లేడురా అని మా ఊళ్ళందరూ అంటూ ఉంటారండి. మరేమో మా వందే మాత్రం కాదండి, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ హైదరాబాద్ రా చూసేయకురా, కాదంత రెస్ట్ తీసుకుని చార్మినార్ చూడరా అన్నారండి. అందువల్ల ఇప్పుడు వెళ్తున్నానండి. అంటే నువ్వు నిన్నొచ్చావా? కాదండి, నెలల క్రితం వచ్చానండి. అందుకే ఇప్పుడు చార్మినార్ చూడడానికి వెళ్తున్నానండి. నెల రోజులా? వచ్చి 4 రోజులు అయిందా? నెలల రెస్ట్ సరిపోద్ది కదండి. ఒరేయ్, నువ్వు మామూలు మనిషి కాదురా. నీకు అడ్రస్ చెప్పేది తెలివి నాకు లేదు, కానీ నా జీవితానికి జనగణమన వాడకరా, నన్ను వదిలేరా బాబు. ఈ మొక్క ముందే చెప్పచ్చు కదండి, అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు. ఈ టైం వేస్ట్ అయిందా? నా టైం వేస్ట్ అయింది కదా. టైం బ్యాడు. పొద్దున్న ఎవరి ముఖం చూసినా ఏంటో. కర్మ కర్మ. నీ గురించి నీ గురించి వస్తున్నాను కదరా, వచ్చి రమ్మంటే చెప్పు. అబ్బా వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేస్తే అలా పక్కకి పోసుకో. అది కాదు, నా లవర్ వచ్చేస్తుంది చూడు. నీ లవర్ నేను చూడటం పెడరా? ఓ నీకు పడదని డిసైడ్ అయిపోయావా? మరి అదే ఫ్రెండ్ 1 సెల్టర్ ఇస్తే నీలాంటి వాడు సెకండ్ సెటప్ కనుగొట్టాడట. కనుగొట్టిన విషయం నీకు చెప్పొద్దాననే. అంటే సెకండ్ సెటప్ కనుగొట్టావా? చిచి అబద్ధం, తడుదానికి కొట్టారు. అవును. చాలే, ఆ అమ్మాయితో పాటు 4 కసక్కులు ఉన్నారు, ఎవరినొకరు సెలెక్ట్ చేసుకో. అలాగే. ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరు? ఒరే నీ అమ్మ, అది నా మరదలరా బాబు. నీకెలా పడిందిరా బాబు? నా ఫేస్ చూసి, నా బేస్ చూసి. నేను అడిగింది నీకు లేని వాటి గురించి కాదు, ఉన్న వాటి గురించి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నా ఉద్దేశం ఏంటో తర్వాత చెప్తాను గానీ ముందు నీ మరదల ఉద్దేశం ఏంటో తెలుసుకో, లేకపోతే నాలుగు లేచిపోయి. బాబు నీకు దండం పెడతాను రా బాబు. అసలు నీకు మరదలుందా? ఉందా గానీ లేదు. ఉందా లేనట్ట? ఊళ్ళో ఉంది, ఇక్కడ లేదు. ఓ పని చెయ్యి, నువ్వు మరదలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో. నువ్వేం చేసినా లైట్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు లైట్ ఆరిపోయి, ఆ తర్వాత అస్తా చెమ్మే. ఇన్నాళ్ళకి ఇది ఒకటి కరెక్ట్ గా చెప్పు. ఎక్కడికి ఎక్కడికి? నా మరదలు. ప్లీజ్ ముందు టీ తాగుదాం రా. ఇప్పుడు ఈ ఫోన్ లో నుంచి అదేనండి, పందుల పాపారావు ఫోన్ చేస్తే కలవట్లేదండి. ఈడెవడు శిథిలాల నుంచి బయటపడ్డట్టు. ఆ నెంబర్ నొక్కు. ఆ మాత్రం తెలియకుండానే ఫోన్ పెట్టుకున్నామండి, కలవట్లేదండి. అయితే పని చేయరా, ఆ ఫోన్ తీసి కిందేసి తొక్కే. అలా చేస్తే ఫోన్ పోయిందండి. ఇది కరెక్ట్. అది ఇటీ ఇటీ ఇదేందో చూడరా బాబు. తిరిగి ఇస్తారండి? ఇస్తాంరా, పారిపోతామని. ఈ అబ్బా ఉండు. అలా కొట్టుకొచ్చాం కనుకే మా భయం. ఇది అలా తెచ్చింది. ఇందులో ఓన్లీ మిక్స్డ్ కాయలు వస్తాడ, అది చూసుకుని ఆనందపడు. ఓ పని చేయరా, ఆ చెవి దగ్గర పెట్టుకో, మాట్లాడు. పర్లేదు మానలేదు, రెండు చాలే అమ్మా. పాలు లేకపోయినా పర్లేదు, పట్టురా అమ్మా, చెప్పి చాలాసేపు.